హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కాన్ మోసానికి పాల్పడింది. 4G స్కీమ్ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఒదేలా, డైరెక్టర్ కావ్య నల్లూరిని అదుపులోకి తీసుకుని సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు విచారణ చేపట్టారు. ఇక కేసులో ప్రధాన నిందితులు అమర్దీప్ కుమార్, అర్యాన్ సింగ్, యుగంధర్ సింగ్ తో కలిసి మోసానికి తెరలేపారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి 6,979 మందితో 1,700 కోట్లు వసూలు చేశారు. వాటిలో 850 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్లు సమాచారం. మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించి ప్రముఖ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ అమాయకుల నుంచి వసూలు చేశారు నిందితులు. ఒక్కొక్కరి నుంచి 25,000 మొదలుకొని 9 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 45 నుంచి 180 రోజుల్లో 22% వరకు రిటర్న్స్ వస్తాయని నిందితులు అమాయక ప్రజలను నమ్మించారు. ఇక 2021 నుంచి ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. వసూలు చేసిన డబ్బుని 14 షెల్ కంపెనీల పేరుతో బదిలీ చేశారు. ఈ నెల 15న బోర్డు తిప్పేయడంతో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రైట్గా హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడ్డ నిందితులు ఇద్దరిని 4G తరహాలో ఈ మొత్తం గేమ్ అంతా నడిచింది. దీనికి సంబంధించిన ఈ కేసులో ఫాల్కాన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ అయినటువంటి కావ్య నల్లూరుతో పాటు ఫాల్కాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఒదేలను ప్రస్తుతం సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కాన్ సంస్థ మోసాలకైతే పాల్పడింది. అయితే ఈ పెట్టుబడులన్నీ కూడా ఇటు బ్రిటానియాతో పాటు అమెజాన్, గోద్రేజ్ లాంటి సంస్థలో పెట్టుబడులు పెడుతూ ఇటు దేశవ్యాప్తంగా కూడా 6,979 మంది నుంచి సుమారు 1,500 కోట్లు వసూలు చేసినట్టుగా తెలిసింది. అయితే ఒక్క హైదరాబాద్ లోనే 250 కోట్ల డబ్బును వసూలు చేశారు. వీటిని కాయిన్స్ కావచ్చు, ట్రేడ్స్, క్రిప్టో కరెన్సీ, బ్లూ లైఫ్ ఇంటర్నేషనల్, ఇండియా ఓకే రిసార్ట్స్ తో పాటు ప్రెస్టేజ్, ఫాల్కన్ ఇంటర్నేషనల్, ఆర్బిడి, ఇటు ఎంబీఆర్ దుబాయ్ తో పాటు మరో దుబాయ్ క్యాపిటల్ టాక్సల్, గోపాల్, ఇటు ఓజాస్, లోక్ వెల్ఫేర్ తో పాటు స్వస్తిక్ పేరుతో ఫాల్కాన్ సంబంధించిన అనుబంధ 14 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా బదిలీ అయితే చేశారు. అయితే బదిలీ చేసిన తర్వాత బాధితులంతా కూడా ఒక్కసారిగా వచ్చారు. అయినా కార్యం సిబ్బంది స్పందించకపోవడంతో ఏదైతే గత నెల 15న బోర్డు తిప్పేశారు. అయితే బోర్డు తిప్పడంతోనే ఈ కథ అంతా కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తం ఈ షెల్ కంపెనీల పేరుతో 14 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఇందులోకి బదలాయింపు చేస్తున్నాం, ఏదైతే తక్కువ రోజుల్లోనే ఎక్కువగా రిటర్న్స్ పొందొచ్చనే నమ్మకాలే మాటలు చెప్పి నేరగాళ్లగా మారారు. అయితే ఒక్కొక్కరి నుంచి 20,000 నుంచి 9 లక్షల వరకు కూడా ఈ నేరగాళ్లు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొబైల్ అప్లికేషన్ మొదట ప్రారంభించిన తర్వాత ప్రముఖ కంపెనీలు సంబంధాలున్నాయని అమాయకుల నుంచి అయితే ఈ డబ్బులు అయితే వసూలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం 250 కోట్ల డబ్బు మొత్తాన్ని కూడా ప్రస్తుతం నిందితులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం బాధితులంతా క్యూ కట్టడంతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తిగా ఈ కేసులో ఉన్నటువంటి ముఖ్య ఇంపార్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పవన్ కుమార్ తో పాటు డైరెక్టర్ కావ్య నల్లూరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని అరెస్ట్ ఉంటాయని కూడా సైబరాబాద్ పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.